నీవు అనుభవించడానికి దేవుడు ఏర్పాటు చేసి అద్భుతం అనుభవించాలి అంటే నంబర్ 1, యు నీడ్ ఎ డివైన్ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఒక రేమా వర్డ్, ఒక ప్రొఫెటిక్ వర్డ్, ఒక ప్రామిస్ ఆఫ్ గాడ్. రెండవదిగా డివైన్ ప్రేయర్, ప్రార్థన జీవితం, చక్కగా ప్రార్థించటం, ప్రార్థన ద్వారా నువ్వు ఇక వాగ్దానాలను క్లెయిమ్ చేయటం. మూడవదిగా డివైన్ పేషెన్స్, ఓపికతో నీ యొక్క పోరాటాన్ని, ఓపికతో నీ విశ్వాస జీవితాన్ని నడిపించుకోవటం. నాలుగవదిగా డివైన్ ప్రోసైట్, నువ్వు దూరదృష్టి కలిగి చిన్న సూచనలు గుర్తుపట్టు, ఆ సూచనల ద్వారా నీ విశ్వాసం బలపడుతుంది. ఆ తర్వాత డివైన్ యాక్షన్, పుట్ ఫెయిత్ ఇన్ యాక్షన్, నీ యొక్క విశ్వాసాన్ని క్రియారూపంలో పెట్టు. Then you will receive your miracle and divine strength. మానవాతీతమైనటువంటి బలమును నువ్వు పొందుకుంటామని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మన కొరకు దీవించును గాక. ప్రియులారా, పరలోకానికి మనం వెళ్ళినప్పుడు మనం అనుభవించని అద్భుతాలు, లేక మన కొరకు దేవుడు దాచి ఉంచి మన కొరకు అందుబాటులో ఉంచిన అద్భుతాలు అన్యూజ్డ్గా మనం పొందుకోకుండా అక్కడే ఉన్న అద్భుతాలు అనేకములు ఉంటాయేమో అని కంగారు అవుతుంది. అనేక అద్భుతాలు మన కొరకు దేవుడు పెట్టాడు, ప్రతిదీ కూడా మనం అనుభవించుకోవాలి. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. సో మన చెక్స్ తీసుకొని సేఫ్ లాకర్లో పెట్టబాకండి. పవర్ ఆఫ్ ద చెక్ ఈజ్ ఓన్లీ వెన్ యూ ఎన్కాష్ ఇట్. క్యాష్ చేసినప్పుడే దాని పవర్, లేనంత వరకు అది ఊరికే పేపర్ మాత్రమే. కాబట్టి మనం అది అనుభవిస్తాం. వాగ్దానాలను నెరవేర్చి మన జీవితంలో కార్యములు జరిగించి దేవునికి మహిమ కలుగును గాక.